శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వతి నమ. భక్తరా, వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా అరవై 8 అధ్యాయాలు పూర్తి చేశాము. ఈ రోజున 69వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. యుధిష్ఠిర ఉవాచ పార్థివేన విశేషేణ కిం కార్యమవశిష్యతే కథం రక్షో జనపద కథం జేయాశ్చ శత్రవః. ధర్మరాజు ప్రశ్నిస్తున్నాడు భీష్ముల వారిని. రాజు విశేషంగా చేయవలసిన కార్యం ఏది? రాష్ట్రాన్ని రాజు ఎలా రక్షించాలి? శత్రువుల్ని ఎలా జయించాలి? కథం చారం ప్రయుంజీత వర్ణాన్ విశ్వేషయేత్ కథం కథం భృత్యాన్ కథం దారాన్ కథం పుత్రాంశ భారత. రాజు గూఢచారుల్ని ఎలా ప్రయోగించాలి? ఆయా వర్ణాల వాళ్ళ యొక్క విశ్వాసం ఎలా పొందాలి రాజు? అలానే సేవకుల్ని, తన భార్యని, తన పుత్రుల్ని ఎలా ఆదరించాలి? భీష్మ ఉవాచ రాజవృత్తం మహారాజా శృణుష్వావహితోఖిలం యత్కార్యం పార్థివేనాథో పార్థివ ప్రకృతేనవా. భీష్ముడు చెప్తున్నాడు, రాజు గాని రాజ్యాధికారి గాని చేయవలసిన రాజకార్యాలని వివరిస్తాను, ఏకాగ్రతతో విను. ఆత్మా జేయః సదా రాజ్ఞా తతో జేయాశ్చ శత్రవః ప్రయత్నాత్ కృతవాన్ వీరః ప్రజానాం పరిపాలనం. రాజు ఎప్పుడు కూడా తన చిత్తాన్ని గెలవాలి ముందు, తర్వాతే శత్రువుల్ని జయించాలి. చిత్తాన్ని జయించనివాడు శత్రువుల్ని ఎలా జయిస్తాడు? ఏతావానాత్మ విజయ పంచవర్గ వినిగ్రహ జితేంద్రియో నరపతి బాధితం శక్నుయాదరీన్. అంటే చిత్తాన్ని గెలవడం అంటే పంచేంద్రియాలని నిగ్రహించడమే, జితేంద్రియుడు అవ్వడమే. అటువంటి రాజే శత్రువుల్ని జయించగలడు. న్యసేత గుల్మాన్ దుర్గేషు సంధౌచ కురునందన నగరోపవనే చైవ పురోజ్యానేషు చైవ. దుర్గాల్లోనూ, రాష్ట్రం సరిహద్దుల్లోనూ, నగర సమీపాల్లోనూ, పురాల ఉద్యానవనాల్లోనూ రక్షకులను నియమించాలి. సంస్థానేషు చ సర్వేషు పురేషు నగరేషు చ మధ్యే చ నరసార్థుల తథా రాజనివేశనే. సంస్థానాల్లోనూ, అన్ని పురాల్లోనూ, నగరాల్లోనూ, అంతఃపురంలోనూ, రాజభవనంలోనూ రక్షకులను నియమించాలి. ప్రణిధీంస్య తతః కుర్యాత్ జడాంధవజ్రాకృతిన్ పుంస పరీక్షితాన్ ప్రాజ్ఞాన్ క్షుత్పిపాసాశ్రమక్షమాన్. ఆ తర్వాత జడులు, అంధులు, చెవిటివారు వీళ్ళందరినీ కూడా, అలానే ఆకలి దప్పులని శ్రమను భరించగలవారిని, ప్రజ్ఞావంతులై ఉండాలి. వాళ్ళ ఆకారాలు ఎలా ఉండాలి?
ప్రణిధీంస్య తతః కుర్యా జడాంధ వజ్రాకృతిన్ పుంసః పరీక్షితాన్ ప్రాజ్ఞాన్. ఆకారాలు ఎట్లా ఉండాలి? వీడు చెవిటివాడా అన్నట్టుగా ఉండాలి, వీడు గుడ్డివాడా అన్నట్టుగా ఉండాలి, వీడు జడుడా అన్నట్టుగా ఉండాలి. అటువంటి వాళ్ళని వాళ్ళు ప్రజ్ఞావంతులై ఉండాలి, వాళ్ళు ఆకలి దప్పులను భరించగలవాలై ఉండాలి. అటువంటి వాళ్ళని గూఢచారులుగా నియమించాలి. అమాచ్యేషు చ సర్వేషు మిత్రేషు వివిధేషు చ పుత్రేషు చ మహారాజా ప్రణిదధ్యాత్ సమాహిత. మంత్రులు, మిత్రులు, కుమారులు వీళ్ళ మీద కూడా గూఢచారులను ప్రయోగించాలి. పురే జనపదే చైవ తథా సామంతరాజసు యథా న విద్యురన్యోన్యం ప్రణిధేయస్తథా హితే. పురంలో, రాష్ట్రంలో, సామంతరాజుల్లో ఒకరికొకరు తెలియకుండా గూఢచారులు నియమించాలి. చారాంశ విద్యాత్ ప్రహితాన్ పరేణ భరతర్షభ ఆపనేషు విహారేషు సమాజేషు భిక్షుషు ఆరామేషు తథోద్యానే పండితానాం సమాగమే దేశేషు చత్వరే చైవ సభాస్వా వసతిషు చ. వ్యాపార ప్రదేశాల్లో, క్రీడా ప్రదేశాల్లో, భిక్షుకులలో, తోటల్లో, ఉద్యానవనాల్లో, పండిత సభలలో, 4 రోడ్ల కూడళ్లలో, ధనవంతుల గృహాల దగ్గర గూఢచారుల్ని నియమించి శత్రురాజులు ఏమన్నా గూఢచారులను పంపారా ఆయా చోట్లకి అనేది కూడా గ్రహించాలి. ఏవం విచినుయాద్ రాజా పరచారం విచక్షణాచారే విదితే పూర్వం హితం భవతి పాండవ. ధర్మజ, ఇలా శత్రువుల గూఢచారులను విచక్షణతో వెదకి పట్టుకోవాలి. ముందుగా గూఢచారులు తెలిస్తే తర్వాత మేలు కలుగుతుంది. యథాతుహీనం నృపతి విద్యాద ఆత్మానమాత్మనాం అమాత్యైస సమ్మత్య కుర్యాత్ సంధిం బలీయస. తాను బలహీనుడని రాజు భావిస్తే మంత్రులతో ఆలోచించి బలవంతుడైన శత్రువుతో సంధి చేసుకోవాలి. ఆజ్ఞాయమానే హీనత్వే సంధిం కుర్యాత్ పరేణ వై విక్షుర్వా కంచిదేవార్థం పరమానో విచక్షణ. తన బలహీనత బయటపడక ముందే శత్రువుతో సంధి చేసుకోవాలి. ఏదైనా ప్రయోజనం కోరినప్పుడు కూడా విచక్షుడైన రాజు త్వరపడి సంధి చేసుకోవాలి. గుణవంతో మహోత్సాహ ధర్మజ్ఞ సాధవశ్చయే సంధతీత నృపశ్చైశ్చ రాష్ట్రం ధర్మేణ పాలయాన్. రాష్ట్రాన్ని ధర్మంగా పరిపాలిస్తూ గుణవంతులు, ఉత్సాహవంతులు, ధర్మజ్ఞులు, సాధువులైన వారి ద్వారా రాజు శత్రువులతో సంధి చేసుకోవాలి. ఉచ్చిజ్యమానమాత్మానం జ్ఞాత్వా రాజా మహాపతి పూర్వోపకారిణో హన్యాత్ లోకద్విష్టాంశ సర్వశః. తెలివైన రాజు తనను గెంటివేయాలనుకునే శత్రువుల్ని తెలుసుకుని వారిని చంపివేయాలి. యోనోపకర్తుం శక్నోతి నాపకర్తుం మహీపతి న శక్య రూపశ్చోద్ధర్తుం ఉపేక్షస్తాదృశో భవేత్. శత్రు శేషం లేకుండా చేసుకోవాలన్నమాట. లేకపోతే మళ్ళీ ఇంకో రోజు ఎప్పుడో పగబడతాడు. ఉపకారం కానీ అపకారం కానీ చేయలేని వారిని వెకిలించి వేయడానికి శక్యం కాని శత్రువుని ఉపేక్షించాలి. అలానే యాత్రాయాం యది విజ్ఞాతం నాక్రందమనంతరం వ్యాసక్తంచ ప్రమత్తంచ దుర్బలంచ విచక్షణ యాత్రామాజ్ఞాపయేద్వీరః కల్యః పుష్ట బలః సుఖీ పూర్వం కృత్వా విధానంచ యాత్రాయాం నగరే తథా. వీరుడైన రాజు, అలానే యుద్ధ కళా నిపుణుడైన రాజు, బలవంతుడైన రాజు, కష్టాలు లేని రాజు ముందుగా నగర రక్షణ చేసుకోవాలి. ఆ తర్వాత యాత్రా విధానానికి సంబంధించి రక్షణ తీసుకోవాలి. అప్పుడు యాత్రకి ఆజ్ఞాపించాలి. యుద్ధయాత్రకు ఎవరి మీదకు వెడుతున్నాడో ఆ శత్రురాజు స్వభావం ముందు తెలుసుకోవాలి. వానికి మిత్రులు, బంధువులు ఉండకూడదు.
ఇతరులతో యుద్ధంలో ఉన్నవాడు కావాలి, ఒళ్ళు తెలియకుండే ఉండేవాడు కావాలి, అంటే వ్యసనాలతో ఉండేవాడు, స్త్రీ వ్యసనము, దుర్వ్యసనము, మధ్యాదులు, ఇటువంటి దుర్బలుడైన వాడిని ఎన్నుకోవాలి. ఇవన్నీ తెలిసిన తర్వాతనే యుద్ధయాత్రకు బయలుదేరాలి. రేపు మనం 21వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం. సమర్థ గురు సాయినాథ్ महाराज की जय.